మన రాజకీయ నాయకుల్ని మీరు చాలాసార్లు చూసే ఉంటారు. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయినా చాలా ప్రశాంతంగా ఉంటారు కదా. అది కేవలం అదృష్టం కాదు, మనస్తత్వ శాస్త్రం ప్రకారం ఇది మానసిక బలం. ఇవాళ దీని గురించి మనం తెలుసుకుందాం. మనస్తత్వ శాస్త్ర నిపుణులు చెప్పే పరిశీలనల ప్రకారం మానసికంగా బలమైన వ్యక్తుల్లో సాధారణంగా 5 ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తాయి. మొదటిది, తమ తప్పులకు తామే బాధ్యత తీసుకుంటారు, ఇతరులు నిందించరు. రెండవది, భావోద్వేగాల్ని నియంత్రించగలగటం, ముఖ్యంగా ఒత్తిడి లేదా గొడవల సమయంలో. ఇక మూడోది, సరి అయిన హద్దులు పెట్టడం, అవసరమైతే మొహమాటం లేకుండా లేదు అని చెప్పగలగటం. నాలుగోది, ఎటువంటి మార్పులకైనా త్వరగా అలవాటు పడటం, వాటిని ఎదిరించకుండా అంగీకరించటం. ఇక ఐదోది, ఉత్సాహం తగ్గినప్పుడు కూడా నిలకడగా ఉండటం. ఈ లక్షణాలు ఉన్నట్టయితే జీవితం సులభంగా ఉంటుందని కాదు, కష్ట సమయాల్లో మరింత మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారని అర్థం. మానసిక బలం పుట్టుకతో రాదు, అవగాహన, మంచి అలవాట్లు, నిరంతర అభ్యాసం ద్వారా క్రమంగా పెంచుకోవచ్చు. ఈ లక్షణాలు ఇంకా మీలో కనిపించకపోయినా బాధపడాల్సిన పని లేదు. మానసిక బలాన్ని ఎవరైనా పెంచుకోవచ్చు. ఒకేసారి పరిపూర్ణంగా కావాలని అనుకోకండి, క్రమక్రమంగా ముందుకు వెళ్ళటంపై దృష్టి పెట్టండి. గుర్తుంచుకోండి, రోజు చేసే చిన్న చిన్న మంచి పనులు నెమ్మదిగా మన మనసును మరింత బలంగా, ప్రశాంతంగా తీర్చిదిద్దుతాయి.